ఈరోజు నేను ఉసిరికాయ రసం చూపించబోతున్నానండి. కొన్ని 4-5 టమాటాలు ముక్కలు కోసేసుకుని 6 ఉసిరికాయలు 6-7 ఉసిరికాయలు 2 పచ్చిమిరకాయలు నీళ్ళు పోసుకుని బాగా మరగబెట్టుకున్నానండి. అందులోనే కొంచెం పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలండి. పసుపు కారం వేసేసుకున్న తర్వాత మరగబెట్టుకోవాలండి. అంటే పొంగొచ్చేలాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్న దాంట్లో జీలకర్ర, ఎల్లిపాయ, మిరియాలు కచ్చాపిచ్చగా దంచుకుని అది కూడా వేసేసుకోవాలండి. అది కూడా వేసేసుకుని బాగా మరగబెట్టాలండి. నేను దీంట్లో ఎటువంటి రసం పౌడర్ కానీ సాంబార్ పౌడర్ వేయట్లేదండి. ఎందుకంటే ఇది గొంతుగా నొప్పి ఉన్న, జలుబు, దగ్గు వచ్చినా కొంచెం నయం అవుతుందండి. ఇది వేసుకుని తింటే కొంచెం ఉడికిన పప్పు ఉంటే వేసేసానండి. టేస్ట్ గురించి చాలా రుచిగా ఉంటుందండి పప్పు వేస్తేనే. ఇక బాగా మరిగిన తర్వాత తిరగమూత పెట్టేసుకున్నానండి. తిరగమూత పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు మరగనివ్వాలండి. మరిగిన తర్వాత వేడివేడి అన్నంలో చారు వేసుకుని తింటే కనుక జలుబు